అయితే ప్రతి ఇయర్ సంక్రాంతి సెలబ్రేషన్ చేస్తారు, కానీ బట్ 3 ఇయర్స్ నుంచి అయితే సెలబ్రేట్ చేయట్లేదు. ఈ ఇయర్ సెలబ్రేట్ చేస్తున్నారు. అక్కడ జరిగే ముగ్గుల పోటీకి సీక్రెట్ మొన్నే జడ్జిలుగా రమ్మన్నారు, వెళ్తున్నాను. అది కూడా రికార్డ్ పెడతాను, చెక్అవుట్ చేసేయండి. సంబరాలు బురవరపల్లిలో చాలా ఘనంగా జరుగుతాయి. ఈ సంబరాల సందర్భంగా మరి మహిళా తల్లులకి ముగ్గుల పోటీలు, మ్యూజికల్ చైర్స్, సూదులో దారం, లెమన్ అండ్ స్పూన్, బాలు, ఈ గేమ్లన్నీ 4 గంటల దగ్గర నుంచి జరుగుతాయి. కాబట్టి మహిళా తల్లులు మరి 4 గంటల కాడి నుంచి పాల్గొనాలి. ఆ తర్వాత కబడ్డీ 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 కబడ్డీ. హాయ్ ఫ్రెండ్స్, సంక్రాంతి సంబరాలు అయితే నేను మా ఊర్లో చెప్పాను కదా, ఇక్కడ ముగ్గుల పోటీ దగ్గరకు వచ్చాము. అందరూ అయితే చక్కగా ముగ్గులు వేస్తున్నారు, కానీ ఇక్కడైతే స్టేజ్ డెకరేషన్ చేస్తున్నారు. ఈ కార్యక్రమం ఇదంతా మా ఊరు హెల్పింగ్ హ్యాండ్స్ అని ఒక టీం ఫామ్ అయ్యారు. వీళ్ళైతే చాలా హెల్పింగ్ హ్యాండ్స్ మంచి పనులే చేస్తున్నారు. మా గ్రామంలో అయితే ప్రతి ఇయర్ ఇలా సంక్రాంతి సంబరాలు పెడతారు. ముగ్గులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకైనా ఎంకరేజ్మెంట్ కోసం అయితే ప్రతి ఒక్కరికి గిఫ్ట్స్ ఇస్తారు. ఇంకా చిన్నపిల్లలకైతే A to Z లెటర్స్తో పాటు రివర్స్తో A to Z లెటర్స్ ప్రొనౌన్సియేషన్ చేసేవాళ్ళు. మరలా ఇంకా దాంతోపాటు అయితే చక్కగా నెంబర్స్ ఉంటాయి కదా, 1 2 3 అండ్ సో 100 వరకు నెంబర్స్ ముందు నుంచి కాదు వెనక నుంచి చెప్పేవాళ్ళు. ఇంకా చిన్నపిల్లలకి లెమన్ అండ్ స్పూన్లు, పెద్దవాళ్ళకి లేడీస్కి కూడా అయితే బుట్టలో బాల్ వేయటం, ఇలా అందరికీ ఎంకరేజ్మెంట్కి అయితే చక్కగా ప్రతి ప్రోగ్రామ్స్ ప్రతిదీ ఈవెంట్ చేస్తారు. ఇదైతే ఎర్లీ మార్నింగ్ మా ఊరు మొత్తం ఇక్కడ కలెక్ట్ అయిపోయి మేమైతే చక్కగా ఇంట్లో ఉన్న పాత వాటితో భోగి మంటలు అయితే వేశారు. ఇలా ఊర్లో కార్యక్రమాలే కాకుండా రేపల దగ్గర అనాథాశ్రమం దగ్గరకు వెళ్ళి బట్టలు పంచడం, ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడం, ఇలాంటి మంచి పనులు కూడా మా హెల్పింగ్ హ్యాండ్స్ వాళ్ళు అయితే చేస్తారు. ఇక్కడ పైన అయితే చాలా సింపుల్ గా స్టేజ్ కట్టేసి ఒక బ్యానర్ కట్టి దానికైతే హెల్పింగ్ హ్యాండ్స్ బొరవారిపాలెం అని అయితే బ్యానర్ కడతారు. అంతేను ఇక్కడ ప్రతి ఈవెంట్ చేస్తారు. జెంట్స్ కి అయితే కబడ్డీ కూడా ఆడిస్తారు. ముగ్గులు అయితే వేయటం చాలా బాగా వేశారు. జడ్జిమెంట్ అయితే ఇవ్వడం చాలా కష్టం. నాతో పాటు అయితే ఇంకా 2 జడ్జిస్ ఉన్నారు. ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్ గా పేపర్స్ ఇచ్చేసారు. మేము వెళ్ళి ముగ్గు నెంబర్ని వేసుకుని దానికి ఎన్ని మార్క్స్ వేసాము. ఆ తర్వాత ముగ్గురు వేసిన మార్క్స్ ని ఎడిషన్ చేసి ఎవరికి హైయెస్ట్ వచ్చినాయో వాళ్ళకి మాత్రమే ప్రైజ్ ఇవ్వడం అనేది జరిగింది. సీనియర్స్ కన్నా అయితే జూనియర్స్ చాలా బాగా వేశారు. వాళ్ళు అయితే చాలా థీమ్ కూడా బాగా వేశారు. ఇది సంక్రాంతి ఈవెంట్ కదా, ముగ్గులో అయితే సంక్రాంతి థీమ్ ఉండాలి. లైన్స్ బాగా డ్రా చేశారా, అపీరెన్స్, ముగ్గుది అవుట్ఫిట్ ఎలా ఉంది అనే ఈ కాన్సెప్ట్ అయితే తీసుకుని మనమైతే మార్కులు వేయటం అయితే జరిగింది. నేనైతే ఆ 3 కాన్సెప్ట్ని కన్సిడర్ చేసుకుని వాళ్ళకైతే మార్క్స్ వేశాను. ముగ్గు అయితే కొంతమంది అయితే చాలా బాగా వేశారు. బాగా వేసిన అయితే వాళ్ళ ముగ్గుల్లో అయితే థీమ్ లేదు, అందుకని అయితే వాళ్ళకి మార్కులు అయితే తక్కువగానే ఇచ్చాను. థీమ్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా, ఇది సంక్రాంతి ఈవెంట్ కదా, సంక్రాంతి థీమ్తోనే ముగ్గులు వేయాలి. నాతో పాటుగా ఉన్నటువంటి జడ్జెస్ వాళ్ళిద్దరు, వెంకటేశ్వర మాస్టరు, మావిని కూడా సలహా తీసుకున్నాం. ఎందుకంటే కొన్ని ముగ్గులు అయితే డ్రాగా ఈక్వల్గా మార్క్స్ వచ్చినాయి. జూనియర్స్లోనే డ్రా వచ్చింది కాబట్టి మరలా వెళ్ళి వాళ్ళ ముగ్గులన్నీ చెక్ చేసి ఏదో ఒకటి అని ఎవరికి ఇవ్వాలి ఏంటి ఫస్ట్ ప్రైజ్ అని అయితే డిసైడ్ అయిపోయి ముగ్గుల కాన్సెప్ట్ అయిపోయిన వెంటనే అయితే అందరూ ఏం చేశారంటే చక్కగా గుడి దగ్గర గ్యాదర్ అయిపోయారు. అక్కడ చిన్నపిల్లలకి లెమన్ స్పూన్, ఫ్రాక్ జంప్, గోని సంచిలో కాళ్ళు పెట్టి ఎగిరి దూకుతారు కదా అవి, మ్యూజికల్ చైర్స్, ఇలా ప్రతిదీ అయితే ఆటలు అయితే ఆడిపించడం జరిగింది. ఇవన్నీ రేపు సంక్రాంతి నైట్, లేకపోతే సంక్రాంతి నైట్ మ్యాక్సిమం, లేకపోతే కనుమ రోజు నైట్ స్టేజ్ దగ్గర పిలిచి వీళ్ళందరికైతే గిఫ్ట్లు ప్రజెంటేషన్ అయితే చేస్తారు. ఈ ముగ్గు అయితే చాలా బాగుంది కదా, కానీ చాలా సింపుల్ గా ప్రతి కాన్సెప్ట్ ని అయితే ఎంచుకున్నారు. ఈ ముగ్గుస్ కానీ మీకు కానీ నచ్చినట్లయితే ఈ ముగ్గులు వేసిన వాళ్ళ కోసం అయితే ఈ వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. ఈ సంక్రాంతికి మేము ఏమేమి పిండి వంటలు చేసుకున్నాం ఏంటి అనే బ్లాగ్ కూడా అప్లోడ్ చేస్తాను, దాన్ని కూడా చెక్అవుట్ చేసేయండి. తర్వాత వెంటనే చెప్పాను కదా మ్యూజికల్ చైర్స్ ఆట, ఇలా అయితే చాలా యాక్టివ్గా పిల్లలందరూ కూడా చాలా ఆనందంగా ఉత్సాహంగా ఉన్నారు. ఇదే కదా సంక్రాంతి అంటే, పల్లెటూరులో సంక్రాంతి అయితే ఈ విధంగానే జరుగుతాయి. మీకు కానీ నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. మా ఊర్లో వాళ్ళందరూ అయితే ఇక్కడ చాలా మంది చక్కగా గ్యాదర్ అయిపోయారు. అందరూ ఉద్యోగాల నిమిత్తం బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా అయితే వచ్చి వాళ్ళ పిల్లలతో కూడా వచ్చి చాలా సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మా వారు కూడా అయితే వాళ్ళ ఫ్రెండ్స్ తో చాలా హుషారుగా ఆడుకోవడం, జోక్స్ వేసుకోవటం ఉన్నారు. భోగి రోజు అయితే మా చిన్నోడిది కూడా హ్యాపీ బర్త్డే. మా అక్క వాళ్ళు వస్తా కేక్ తీసుకురమ్మని చెప్పాము. అక్క వాళ్ళు అయితే చక్కగా చిన్న కేక్ తీసుకొచ్చారు. చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం లాగాను. మా వరకు అయితే కేక్ పర్ఫెక్ట్ గా అందరికీ తలో పీస్ వచ్చి సరిపోయింది. మిగలైతే మిగలలేదు. అయిన తర్వాత అయితే నైట్ టైం మా ఇంటి ముందు, మా అమ్మ వాళ్ళ ఇంటి ముందు కూడా ముగ్గులు వేసాము. ఎవ్రీ ఇయర్ వేయటానికి అయితే మాకు చాలా టైం పడుతుంది. ఈసారి అయితే పిల్లలు, మగ పిల్లలైనా మేమేస్తాం కలర్స్ అయిన వాళ్ళు చాలా బాగా హెల్ప్ చేశారు. మా బుడ్డోళ్ళు హెల్ప్ చేయటం వల్ల అయితే ముగ్గులు చాలా త్వరగా
బాగా అయితే వేయగలిగాము. ఈ ముగ్గులు ఎలా వచ్చినాయి ఏంటని అయితే చూపిస్తాను. ఇక్కడ వేసిన తర్వాత నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మా ఇంటి దగ్గర కూడా మేము వెళ్ళి ముగ్గులు వేసి వచ్చేసాము. ఆ ముగ్గు అయితే నేను వేసాను. ఇదైతే మా రెండో అక్క మా ఇంటి ముందు ముగ్గు వేసింది. ఇంకా అంతే, బాయ్ బాయ్.